దేవుడు దీవించక మాండు, దీవెన లేకుండా పోదు. కానీ మన విశ్వాసం ఎలా ఉండాలి? పెడితే పెళ్ళి, లేకపోతే చావు కోరే మనసు మనకు ఉండకూడదండి. దేవుడు ఇచ్చినప్పుడు సంతోషంగా ఉండి, దేవుడు ఇవ్వనప్పుడు ప్రియులారా ఆయన మీద మనం తిరుగుబాటు చేసే వాళ్ళకు ఉండకూడదు. ఇచ్చినా ఇవ్వకపోయినా, వాగ్దానం నెరవేరినా నెరవేరకపోయినా ఆయన దేవుడే, నీవు ఆయన బిడ్డవే. ఇది ఎప్పుడు మర్చిపోవద్దండి. డబ్బుతో దేవునికి మనకి సంబంధం వద్దండి. ఆశీర్వాదాలతో అసలు ముడేయొద్దండి దేవుని స్తోత్రం. ఎందుకంటే లోకంలో ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువగా ఆశీర్వాదాలతో ఉన్నారు కదా. వెండి బంగారాలు, ధనధాన్యాలు, ఆస్తిపాస్తులు, ఇహలోక ఐశ్వర్యము కలిగి వారు ఎంతో దీవించబడ్డారు కదా. మరి వారు దేవుడు లేకుండానే దీవించబడి ఉన్నారు. వారు చేత దీనికి ముడి వేయొద్దు. తప్పకుండా ప్రభువు తగిన సమయమున